చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉండంగానే రొటీన్గా వచ్చినటువంటి టెండర్స్లో టెండర్లు ఫైనలైజ్ అయ్యాయి. ఆ టెండర్లు ఫైనలైజ్ అయింది ఏఆర్ సప్లైకి సంబంధించినటువంటి వాళ్ళు సప్లై ఇవ్వడానికి టెండర్ ఫైనలైజ్ అయింది. వాళ్ళు సప్లై ఎప్పటి నుంచి చేయటం మొదలెట్టారు అంటే జూన్ 12, 21, 25, 4 ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత మాత్రమే సరఫరా ప్రారంభమైంది. ఆ సరఫరా ప్రారంభమైతే జూన్ 12, జూన్ 21, జూన్ 25, జూన్ 4 తారీఖుల్లో వచ్చినటువంటి ట్యాంకర్లన్నీ కూడా టెస్టులు చేశారు, శాంపిల్స్ తీసుకున్నారు, బ్రహ్మాండంగా ఉన్నాయని పంపించారు. ఆ తర్వాత జూలై 6వ తారీఖున, జూలై 12వ తారీఖున కొన్ని ట్యాంకర్లు వచ్చాయి. ఆ ట్యాంకర్లను టెస్ట్ చేశారు, అవి ఫెయిల్ అయినాయి. ఫెయిల్ అయిన వాటిని తిరిగి పంపించేశారు. ఇది జరిగినటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఇలాగే 14, 19లో కూడా సుమారుగా 15 ట్యాంకర్లను ఈ విధంగా వెనక పంపించేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 18 ట్యాంకర్లని వెనక్కి పంపించారు. ఇలా ఏదైతే ట్యాంకర్లు వచ్చాయో ఆ 4 ట్యాంకర్లన్నీ నెయ్యిని వాడుకోకుండా వెనక్కి పంపించేశారు, అయిపోయింది. ఆ తర్వాత శ్యామలరావు గారు ఈవో గారు ఆయన ఒక సమావేశం పెట్టి ఆ సమావేశంలో ఏం చెప్పారంటే ఈ 4 ట్యాంకర్లలో వనస్పతి ఆయిల్ కలిసిందని మాకు రిపోర్ట్ వచ్చింది, అందువల్ల అవి మేము వాడలేదు, అవి వెనక్కి పంపించాము అని చెప్పారు. ఇది జూలైలో. ఇదిలా ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి దురుద్దేశంతో శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని, పవిత్రమైనటువంటి దేవాలయాన్ని, భక్తుల్ని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలనేటువంటి ఉద్దేశంతో రాజకీయ లబ్ధి పొందాలని భగవంతుడిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 18న ఈ కూటమి సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలందరూ దానిలో ఒక అపవిత్రమైన మాట, పచ్చి అబద్ధపు మాట, దురుద్దేశంతో కూడుకున్న మాట, జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో, ప్రభుత్వం మీద కక్షతో, దైవాన్ని అడ్డం పెట్టుకుని వాడాలనే దురుద్దేశంతో ఒక మాట మాట్లాడాడు. లడ్డూ ప్రసాదాల్లో నెయ్యిలో కాదు, సరఫరా చేసి నెయ్యిలో కల్తీ కలిస్తే ఆ నెయ్యిని మేము వెనక్కి పంపించాము అని చెప్పుకోకుండా ఈవో గారేమో వెనక్కి పంపించేశాము, దాన్ని వాడలేదని చెబితే ఆయన ఏమన్నాడంటే లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, యానిమల్ ఫ్యాట్ ఉపయోగించారు, ఇది దుర్మార్గం అని గుడ్డగాల్చి ఒకటి ముఖాన వేశాడు, ఒక అబద్ధ ప్రచారాన్ని వేశాడు. దాన్నే ఇవాళ లాక్కోలేక పీక్కోలేక కింద మీద పడతా ఉన్నాడు. దైవాన్ని అడ్డం పెట్టుకొని మా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారి మీద, సుబ్బారెడ్డి గారి మీద, ధర్మారెడ్డి గారి మీద, వీళ్ళందరి మీద ఆరోపణలు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ఒక నీచమైన ఎత్తుగడతో, దైవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలనే దుర్మార్గంతో ఆరోపణ చేశాడు. చిత్రమైన విషయం ఏంటంటే అంతకు ముందే ఈవో గారు, ఆయన నియమించిన ఈవో గారే దిస్ ది యానిమల్ ఫ్యాట్ ఉందని మాకు తెలిసింది, ఆ 4 ట్యాంకర్లు తిప్పి పంపించాం. ఆ 4 ట్యాంకర్లు తిప్పి పంపించడం కొత్త కాదు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 18 ట్యాంకర్లు తిప్పి పంపించారు. 2014, 2019లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 15 ట్యాంకర్లు తిప్పి పంపించారు. దిస్ ద రొటీన్ కోర్స్. ఒక సిస్టమేటిక్గా, ఒక పగడ్బందీ వ్యవస్థ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉంది. అది ఎవరో ఏర్పాటు చేసింది కాదు, అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. పైకి వెళ్ళేటటువంటి ప్రతి నెయ్యి ట్యాంకర్ని టెస్ట్ చేసి సక్సెస్ అయితేనే, రిపోర్ట్ సరిగా వస్తేనే పైకి పంపిస్తారు, లేకపోతే కిందకి తిరిగి పంపిస్తారు. ఇది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కోట్ చేసి దీని మీద రాద్ధాంతం చేయాలనేటువంటి ప్రయత్నం చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఎంత రాద్ధాంతం చేశారండి నాకు అర్థం కాదు.